ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలలో మేము భారతీయులు అనడం మానేశారు. బంగ్లాదేశీయులం, పాకిస్తాన్ మాది సొంత దేశం, మా దేశం అది అని చెప్పుకునేది. ఈవెన్ మనకి ఇక్కడ కూడా అట్ట తయారు చేస్తున్నారు. భారతదేశంలో వందే మాత్రం పాడితే అది భారతదేశాన్ని గౌరవించినట్టు. మరి పాకిస్తాన్కి జాతీయ గీతం పాడుతున్నప్పుడు వాళ్ళు లేచి నుంచి ఉంటున్నారు, మరి వాళ్ళు ఆ దేశమాతను గౌరవిస్తున్నారు కదా. ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్ అప్పుడు కూడా వాళ్ళు జాతీయ గీతం పాడుతున్నారు కదా. మరి అప్పుడు లేని ఇక్కడ మన జాతీయ గీతం పాడడానికి ఏం రోగం? అంటే ముస్లింలకు సంబంధించి ఈ దేశంతో సంబంధం లేదనేటువంటి ఒక ఇది క్రియేట్ చేస్తున్నారా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే చూడండి ఒక వాయిస్. सब जगह चल रही रोटी खाने के लिए हिंदू मुस्लिम ही कर रहे हैं. हमारे से ही तो जीत रहे हैं. अगर हम ना होंगे तो जीतेंगे. अगर मुसलमान से ही तो जीत रहे हैं. हिंदू मुस्लिम करके तो जीत रहे हैं. जब हम ही ना होंगे, तेल भी तो हमारे मुल्कों से आ रही है, सिलेंडर भी तो हमारे मुल्कों से आ रही है और हमें ही नहीं दे रहे. आपके ले ईरान से सिलेंडर नहीं आते, ईरान से गैस नहीं आती, वो भी तो हमारा है मुसलमानों का. पता नहीं यार यही कर रहा है कैसे कि हिंदू हो तुम मुसलमान हो तुम ऐसे क्यों कर? अभी इसमें जरूरत है सर. हिंदू कुछ और खाता है क्या? मुसलमान की कुछ और खाता है क्या? सबको सिलेंडर वही खाता, हम भी खाना वही खाते, कोई अलग से खाते हैं. हमें तो सब जगह चल रही. ఇరాన్ మా దేశం నుంచి గ్యాస్ వస్తుంది కదా అంటారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? తన్ని తరిమేయక